వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మిరాజ్. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేడి రాజకీయంగా రగులుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత అంటే మానవత్వం మర్చిపోయి మాట్లాడినటువంటి వ్యవహారాన్ని ధర్మపురి అరవింద్ తప్పుపడుతున్నాడు, బీజేపీ ఎంపీ. ఆయన లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి అంశంలో కూడా. ఆఖరికి మోరీల్లో ఎత్తాలంటే కూడా పీఎం మోడీ పర్మిషన్ తీసుకోవాలి బీజేపీ ఎంపీలు, ధర్మపురి అరవింద్ గారు అని మాట్లాడినటువంటి దాన్ని కూడా చాలా సీరియస్గా కౌంటర్ చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా కేర్ చేయట్లా, సీఎం అన్నది కూడా చూడట్లా. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద తాజాగా ఫిబ్రవరి 7వ తారీఖున ఇదే ధర్మపురి అరవింద్ ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నారో ఆయన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడతా జాతీయ మహిళా కమిషన్కు ఒక లేఖ రాశారు. దాన్ని ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి అని లేఖ రాశారు. ఏ మాటలు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఎందుకు మహిళా జాతీయ కమిషన్కి అరవింద్ లేఖ రాయాల్సి వచ్చింది, ఆ వ్యాఖ్యలు అంటే ఒకసారి చూడండి. వీణ వాణి అని రెండు తలకాయలు కలిసి బాడీ వేరుంటది. ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. సో చూశారు కదా, వీణావాణి ఇది వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారం. గత తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత అనేక ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా వాళ్ళని శస్త్రచికిత్స చేయించి వాళ్ళకి ఒక మంచి బెటర్ లైఫ్ ఇవ్వాలి అన్నది స్పష్టంగా చాలా ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి, తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ లెజ్యంలో కూడా ఇది ప్రయత్నాలు జరిగినాయి. చాలా వరకు వీణావాణిని స్వయంగా విదేశాల నుంచి కూడా ప్రత్యేక వైద్య బృందాలను కూడా పిలిపించినాయి అప్పటి ప్రభుత్వాలు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళ తలలు వేరు చేయడానికి వీలు లేదు, అది చేస్తే మళ్ళీ ప్రాణాంతకమయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా చాలా వరకు విదేశాల నుంచి వచ్చినటువంటి డాక్టర్ల బృందం కూడా చెప్పినటువంటి నేపథ్యం. కానీ అటువంటి వీణావాణిల్ని ప్రభుత్వం కూడా రాజకీయంగా వాడుకుంటుంది అంటే నిజంగా చాలా కరంగా అనిపిస్తుంది. అంటే ఒక మానవత్వం మర్చిపోయి, అంటే రాజకీయం కోసం, ఓట్ల కోసం, ఆఖరికి వీణావాణిని కూడా రాజకీయ పార్టీలతో పోల్చి ఇవాళ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. వీణావాణిల పట్ల దయ లేకుండా, కరుణ లేకుండా, మానవత్వం మర్చిపోయి వాళ్ళు నిజంగా ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో అనేది కూడా కామన్ సెన్స్ లేకుండా ఇవాళ వీణావాణులకు సంబంధించి సాధ్యమైతే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా వాళ్ళు కొంత సాయపడాలి. అది వదిలిపెట్టి బీఆర్ఎస్ బీజేపీ బంధం ఉందో లేదో ప్రపంచంకి ఎవరికి తెలియదు. అది కేవలం రాజకీయ ఆరోపణగానే చూడాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది నాకైతే. కానీ ఇవాళ ఆ బంధాన్ని రాజకీయ బంధంగా చెప్పటానికి వీణావాణిలతో పోల్చడం అనేది ఇక్కడ చాలా విడ్డూరంగా రాజకీయం కనిపిస్తుంది. ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి అనేది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి మాట. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వీణావాదులకు సంబంధించి వాళ్ళ బాగోగులకు, వాళ్ళ లైఫ్ అప్లిఫ్ట్మెంట్కు, వీలైతే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలకో, శస్త్రచికిత్సకో, లేదో అంటే వాళ్ళ చదువుకు, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిలకి ఎంత ఇబ్బంది ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఇద్దరు కూడా సంయుక్తంగా ఆ విధంగానే కొనసాగుతున్నారు, జీవితాంతం అలాగే ఉండాలి అని వైద్య శాస్త్రం కూడా చెప్పిన తర్వాత, వైద్య రంగంలో నిపుణులు తేల్చేసిన తర్వాత వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకుంటే కూడా కలలో నీళ్లు తిరుగుతాయి. మరి అటువంటి వాళ్ళను ఉద్దేశించి రాజకీయంగా బీఆర్ఎస్ బీజేపీ బంధం వాళ్ళతో పోల్చి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అంటే నిజంగా దిగజారుడు రాజకీయానికి ఇది ఒక పరాకాష్ట అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలో దిగారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఇదే అంశం మీద సీరియస్ గానే కౌంటర్ ఇచ్చారు ఆయన. మోర్లల్లా పండి పొర్లే పందుల్లాగా మాట్లాడకు, అట్లనే మాట్లాడినావు. నిన్న ఇన్సెన్సిటివ్గా మాట్లాడినావు, మానవత్వం లేకుండా మాట్లాడినావు. బీజేపీ టీఆర్ఎస్ సంబంధం ఫెవికాల్ సంబంధం అనే వరకు ఓకే అలిగేషన్. వీణా వాణి లాంటి సంబంధం అనటము వెరీ ఇన్సెన్సిటివ్, ఇన్హ్యూమన్. మానవత్వం లేకుండా తయారైనవు. ఒళ్ళు పొగురు బాగా ఎక్కింది, డబ్బులు కల్వకుంట్ల దగ్గర వేసుకుపోయి ఒళ్ళు పొగురు బాగా ఎక్కింది నీకు. వీణావాణి ఎగ్జాంపుల్ తీసుకొని ఇటువంటి రాజకీయ వేదికల మీద జోకులు వేయకూడదు, అర్థమైందా తొండమూతోడా? సో చూశారు కదా అరవింద్ ఏం మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఫార్మల్ కంప్లైంట్ అగైన్స్ట్ ఏ రేవంత్ రెడ్డి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఇన్సెన్సిటివ్ అండ్ derogatory remarks against co-joined twins Veena and Vani. Request for immediate action. Respected madam,
I am writing to bring to your urgent notice a deeply disturbing and insensitive public statement made by the Chief Minister of Telangana, Sri A. Revanth Reddy, during a public rally in Nizamabad on February 6, 2026. Details of the incident చూస్తే during his political speech, the Chief Minister compared the political alliance of two opposition parties, BJP and BRS, to the co-joined twins Veena and Vani. He used their congenital medical condition as a metaphorical took to mock political opponents, stating their bond is inseparable like the twins. కవల పిల్లలంటే సరిపోతుంది, వీణావాణితో పోల్చాల్సినటువంటి అవసరం అయితే లేదు. అట్లాగే వైలేషన్ ఆఫ్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 అండర్ సెక్షన్ 92 ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ఎ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016, ఇంటెన్షనలీ ఇన్సల్టింగ్ ఆర్ ఇంటిమిడేటింగ్ ఎ పర్సన్ విత్ డిజేబిలిటీ ఇన్ పబ్లిక్ వ్యూ ఈజ్ ఎ పనిషబుల్ అఫెన్స్. అంటే వాళ్ళని హేళనగా చూసి మాట్లాడటం 2016 ఆ యొక్క ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం వాళ్ళని చిన్నచూపుగా చూడటం, అంటే వాళ్ళని ఎగతాళి చేసి మాట్లాడటం, హేళన చేసి మాట్లాడటం, ఇది ఖచ్చితంగా చట్టరీత్యా శిక్షార్హం అని స్పష్టంగా ఆయన చట్టం అండర్ సెక్షన్ 92 ఆఫ్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ కూడా ధర్మపురి అరవింద్ కోట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే యూజింగ్ ఏ సీరియస్ మెడికల్ కండిషన్ ఫర్ పొలిటికల్ సెటైర్ అండర్ మిస్ ద డిగ్నిటీ అండ్ స్ట్రగుల్స్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ షోన్ ఇమ్మన్స్ కరేజ్. వాళ్ళు నిజంగా కూడా చాలా ధైర్యంతో ఈ సమాజంలో వాళ్ళ ఒక స్థానం, అంటే వాళ్ళ ఒక మంచి మెరుగైనటువంటి జీవితం కోసం అంత నరకయాతన అనుభవిస్తున్నా కూడా వాళ్ళు జీవిస్తూ ఉంటే, వాళ్ళను పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారనేది నిజంగా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిణామం కాదు ఇది. సరే, కవల పిల్లల్లాగా బీఆర్ఎస్ బీజేపీ కవలని చెప్పొచ్చు, కానీ వీణా వాణిలతో పోల్చడం అనేది ఇక్కడ చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఉమెన్ కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క మ్యాటర్లో మీరు క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎంక్వైరీ చేసి, ఈ మ్యాటర్ని పర్సూ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ షిఫ్ట్ ఇంటర్వెన్షన్ టు ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఖచ్చితంగా మహిళల యొక్క అట్లాగే డిజేబిలిటీస్ అంటే అంగవైకల్యాల పట్ల కూడా మీరు వాళ్ళకి గౌరవం, వాళ్ళ డిగ్నిటీ కాపాడాలని మీరు సుమోటోగా ఈ యొక్క వ్యాఖ్యలను మీరు పరిగణించాల్సిందిగా కోరుతున్నాను అంటూ కూడా ధర్మపురి అరవింద్ తెర మీదకి తీసుకొచ్చారు జాతీయ మహిళా ఉమెన్స్ కమిషన్ని. మరి చూద్దాం, మరి కమిషన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. మరి నిజంగానే ఇప్పుడు ప్రజల నుంచి ఒక రకమైనటువంటి డిఫరెంట్ వర్షన్ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దీని మీద ఏమన్నా విచారణ చేసే అవకాశం ఉంటుందా, ఏం జరగబోతుంది అనేది చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇటువంటి వ్యాఖ్యలు తగదని మాత్రం చాలా మంది నుంచి వస్తున్నటువంటి విమర్శ. మరి మీరేమంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.